కొంచెం నీ చూపు నా వైపు తిప్పి నీ కొడుకు ఏం చేయగలడో అది కూడా కొంచెం మెచ్చుకోమ్మా. నాకు అలవాటు లేదు కదా, నా కొడుకు సంతోష పెడితే ఎలా ఉంటుందో చూడాలని, కాబట్టి నాకు అలవాటు అవ్వలేదు. అయితే అమ్మా ఇప్పుడు అలవాటు చేసుకో. ఈ రోజు నుంచి అన్ని మారబోతున్నాయి. ఏం మారబోతున్నాయి? నీకు ఆ అద్భుతమైన గిఫ్ట్ గుర్తుందా? నేను రాఘవ్కి ఇవ్వడానికి ఎప్పటి నుంచో సిద్ధం చేసుంచా. వంతుల వారీగా ఇచ్చుండకపోతే ఆ సర్ప్రైజ్ పాడైపోయి ఉండేదమ్మా. ఈ రోజు ఆ గిఫ్ట్ కి చివరి భాగం రాబోతుందమ్మా. నిజంగానా నాన్నా? అవునమ్మా. ఈ రోజు నువ్వు నాకు నిజంగానే చాలా సంతోషకరమైన వార్త చెప్పావు. ఇప్పుడు చూడు ఆ రిపోర్టర్ రేఖ. ఇప్పుడు నేను నా కొడుకు వీరేంద్ర నేను 4 వైపులా ఎంత పెద్ద గోడలు కట్టేస్తావంటే నువ్వు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది. పైగా నీ కళ్ళ ముందే నీకు రాఘవ్కి మధ్య బంధం ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు వదిలేస్తుంది. ఇప్పుడిక ఆ డైవర్స్ పేపర్స్ కోసం ఎదురు చూడాలంతే. రేఖ, ఈ రోజు నేను నీకోసం ఏవైతే చేశానో ఆ తర్వాత నువ్వు రోహిత్కి లడ్డూ తినిపించడం అసలు కరెక్ట్ కాదు. నువ్వేమనుకుంటున్నావు? ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? మన బంధంలో నేను ఒక అడుగు ముందుకు వేశానంటే దాని అర్థం నేనే తల గోడ కొట్టుకోవడం లాంటిది. ఆ గోడ పేరే రోహిత్. ఒప్పుకుంటాను, నువ్వు నా కోసం వెతికావు. ఒప్పుకుంటాను, రోహితే నిన్ను లడ్డూ తినిపించమని అడిగాడు. ఇది కూడా ఒప్పుకుంటాను, నువ్వు తనతో చేతులు కడుక్కుని రమ్మని చెప్పావు. అవును, నేను ఎప్పుడు ఓవర్గానే రియాక్ట్ అవుతూ ఉంటాను. నువ్వు రోహిత్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే ఒప్పుకుంటాను. మీరిద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్, నేను అనవసరంగా మీ మీద ఎక్కువ కోపాడుతున్నానని. థ్యాంక్ గాడ్ నేను రేఖ మీద నా కోపాన్ని ఇలా చూపించేయలేదు. నాకు సరైన టైంకి అర్థమైంది తన తప్పేమీ లేదని. విరాజ్, ఈ కంపెనీ చాలా అడ్డదిడ్డంగా పనులు చేస్తుంది. మనం కనుక్కుని తీరాలి అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు. ఇంతకీ ఈ కంపెనీ పేరేంటి? కంపెనీ పేరు అయితే ఇంకా తెలియదు, బట్ నేను నా సోర్స్ అయితే మాట్లాడాను. తను మనకి ఇప్పుడే కంపెనీ పేరు అని డీటెయిల్స్ చెప్తాడు. అండ్ నువ్వు ఇచ్చుడు, నాకు తెలిసి కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనిపించట్లేదు. కేవలం కొంతమంది మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనిపిస్తుంది. అవును, వీళ్ళ డెలివరీస్ చాలా వరకు కరెక్ట్గానే ఉన్నాయి. అవును రేఖ, నా సోర్స్ ఫోన్ చేస్తున్నాడు. వెళ్ళి మాట్లాడు, నేను ధ్రువతో మాట్లాడొస్తాను. హలో. హలో అక్క, ఇప్పుడు నీ దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా ఉంది కదా. నువ్వు ఎప్పుడంటే అప్పుడు మా బేబీతో స్మార్ట్ గా మాట్లాడొచ్చు కదా. ఒక పని చేయి, బేబీకి హలో చెప్పు. నా ఉద్దేశం ఈ బేబీ బంప్కి హలో చెప్పు. అమ్మ నాకు చెప్పింది, ఎంత క్యూట్ గా ఉందో కదా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవ్వరి దిష్టి తగలకూడదు మన ఉన్నతికి. తెలుసా అక్క, నేను మా బేబీకి మన ఇద్దరికి దొరకనివన్నీ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకేగా ఇంత కష్టపడుతున్నావు నువ్వు. ఏమైందక్క? ఏం లేదు, అది ఏదో కొంచెం పనికి సంబంధించిన విషయం. నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు. బాయ్. ఏం పర్వాలేదు, అలాగే బాయ్ అక్క. నియో గ్లోబల్ సొల్యూషన్, ఇది ధ్రువ్ వాళ్ళ కంపెనీయే కదా. అండ్ ఈ కంపెనీయే అన్ని ఇల్లీగల్ పనులు చేస్తుంది. సరే రేఖ విను, మనం ధ్రువ్ హెల్ప్ తీసుకుందాం కదా. తను ఈ కంపెనీలోనే పనిచేస్తుంటాడు, సో తనకు ఐడియా ఉంటుంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో. అప్పుడు మనకి ఈజీ అవుతుంది కదా. లేదు లేదు విరాజ్, ధ్రువ్ ఆల్రెడీ డబుల్ షిఫ్ట్ చేస్తున్నాడు. బట్ మన పని కూడా ఈజీ అయిపోతుంది కదా. నువ్వే ఆలోచించు. లేదు విరాజ్, తన మీద ఇంకా ప్రెషర్ పెట్టలేను నేను. అయినా నాకు తెలుసు ధ్రువ్కి దీని గురించి ఏమీ తెలుసుండదు. తను ఎంత అమాయకుడు అంటే తను ఎదురుగా ఇవన్నీ జరుగుతున్నా సరే అప్పుడు కూడా తనకేమీ అర్థం కాదు. అందుకే మనమే స్వయంగా తెలుసుకోవాలి వాళ్ళ కంపెనీలో ఎవరి పనులు చేస్తున్నారు అనేది. సరే అయితే. వీరు, నువ్వు అకౌంట్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నావు. గుడ్. నర్మదా ఆంటీ, ఇది నా డ్యూటీ. ఆయన కంపెనీ రాఘవదేంతో నాది కూడా. కానీ ఒక విషయం చెప్పు, ఇక్కడ క్యాటరింగ్ కంపెనీ ఏదీ లేదే.
క్యాటరింగ్ కంపెనీ ఫైల్స్ అండ్ వెండర్స్ రికార్డ్స్ ఎక్కడున్నాయి? ఒకవేళ తనకి అన్నీ గుర్తొచ్చేస్తేనో ఇది కూడా గుర్తొచ్చేస్తుంది. రేఖ వాళ్ళ నాన్నని నేనే చంపించానని. హా? క్యాటరింగ్ కంపెనీనా? లేదు నర్మదా ఆంటీ, అలాంటి ఏ కంపెనీ లేదు మనకి. వాట్? నర్మదా, నీకు క్యాటరింగ్ కంపెనీ ఎలా గుర్తుంది? క్యాటరింగ్ కంపెనీ నాకు కూడా అర్థం కావట్లేదు. మనది కన్స్ట్రక్షన్ కంపెనీ కదా, ఆ, మరి నేను క్యాటరింగ్ కంపెనీ అని ఎందుకు అంటున్నాను? ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ. నేను మైండ్లో ఏదో ఊహించుకొని మాట్లాడాను క్యాటరింగ్ కంపెనీ అని. యాక్చువల్లీ నేను ఈరోజు పైన అకౌంట్స్ చెక్ చేశాను. నేను రేపు డీటెయిల్గా చెక్ చేస్తాను. అంటుంటారు కదా, ఏదైనా కంపెనీ లాభాలు నష్టాలే చూడాలంటే అకౌంటింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలని. కరెక్ట్. ఏంటమ్మా ఈవిడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? వీరేంద్ర, మనం ఏదైతే అనుకున్నామో అంత అతి వేగంగా నర్మదకి గుర్తొచ్చేస్తోంది. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. నాకు ఇక్కడ కూర్చుంటేనే తల బద్దలైపోతోందిరా టెన్షన్ కారణంగా. నువ్వేం దిగులు పడకమ్మా. ఈరోజు రాబోతున్న బాణం గురి తప్పకుండా తగిలిందంటే అప్పుడు మళ్ళీ మొత్తం మన చేతిలో ఉంటుంది. ఆ రేఖ ఇంటి బయట ఉంటుంది. ఇంకా రాఘవ్ మనసు విరిగి ఎక్కడ పడిపోయి ఉంటాడు. కబుర్లు చెప్పడం ఆపు. నీ పంతను ఎక్కువ చూపించు. నేనేదో ఒకటి చేస్తాను. మిస్ మేడోనా, నాకు తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ ఇవ్వు. మిస్ మేడోనా. ఏమైంది అత్తయ్య గారు? నన్ను ఎందుకు ఇంత కోపంగా నేను చూస్తున్నారు? నిన్ను ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను? నీకు నిజంగా వినిపించడం లేదా, లేక అసలు వినకూడదు అనుకున్నావా? సారీ అత్తయ్య గారు, అది నా ఇయర్స్ ఇవి పెట్టుకున్నాను కదా, అందుకే మీ మాట నాకు వినిపించలేదు. ఎందుకు? ఇదేమైనా క్లబ్బా? చెవిలో ఇవన్నీ పెట్టుకుని తిరుగుతున్నావు? కానీ అత్తయ్య గారు, రేఖ కూడా రోజంతా ఇవి చెవులను పెట్టుకుని తిరుగుతుంది కదా పని కోసం. మరి నా పని గాసిప్స్ చేయడమేనా? అందుకే నేను కూడా యూజ్ చేస్తున్నాను. నాకు ఇంట్లో ఈ మాత్రం అధికారం కూడా లేదా? నీకు అధికారం కావాలా? వెళ్ళు, కింద పడింది తీసుకో. ఒక తలనొప్పి టాబ్లెట్ కూడా తీసుకురా. అలాగే. అమ్మా దుర్గమ్మ తల్లి, అన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. నా గతేం కావాలి? రాఘవా, హ. చూడు, నేను నీకు చెప్పాను కదా, నర్మదని బిజినెస్ విషయాల్లోకి తీసుకురావద్దని. తను నా భయం నిజం చేసేస్తోంది. నువ్వు చూసుండాల్సింది. తను ఏదో ఊహించుకున్న కంపెనీ గురించి వీరేంద్రని ఏవేవో వింత వింత ప్రశ్నలు అడుగుతోంది. అత్తయ్య, మీకు తెలుసా, మీకు నాకు సేమ్ ప్రాబ్లం ఉంది. మన ఇద్దరం చిన్న చిన్న విషయాలకి ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటాం. లేదు, చిన్న విషయం కాదు. అత్తయ్య, రేఖ డాక్టర్తో మాట్లాడింది. అండ్ డాక్టర్ కూడా చెప్పారు, అమ్మ గనక తన మెదడుకి పని పెడితే హెల్త్ మీద ఎలాంటి ప్రభావం ఉండదంట. అయినా ఈ బిజినెస్ విషయాలన్నీ మీరు వదిలేయండి. నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏం నా మాట్లాడాలనుకుంటున్నావు? మనసులో మాట. మీరు నాతో పాటు రండి. అత్తయ్య, నేను రేఖకి నా మనసులో మాట చెప్పేశాను. నేను తనని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని. నిజంగానా? అవునత్తయ్య. తను అక్కడ కిటికీ దగ్గర నిలబడింది. నేను తనతో చెప్పాను, నా వైపుకి టర్న్ అవ్వకు, లేదంటే నేనేం చెప్పలేను అని.